హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా సండే వ్లాగ్ అనమాట. సండే మా ఇంట్లో స్పెషల్ అయితే ఫ్రాన్స్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్, ఆయిల్, సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర అండ్ పసుపు, ధనియాల పౌడర్ ఇవి అయితే మేము వేసుకుంటాం అనమాట. ఇంకే మసాలాలు అయితే యూజ్ చేయము. ఎక్కువ మసాలాలు యూజ్ చేసిన గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, మిర్చి అయితే వేసేసి దానిలో కొంచెం మనం సాల్ట్ అయితే వేసేస్తే తొందరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. అవి చూడండి ఫ్రాన్స్, చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ వాటిని చూస్తుంటే తాటి ముంజలు అయితే గుర్తొస్తూ ఉన్నాయి. పెద్దగా భలే ఉన్నాయి ఫ్రాన్స్ మాత్రం. ఇలా ఉంటే ఫ్రాన్స్ కర్రీ కూడా సూపర్ అయితే టేస్ట్ వస్తుంది. ఇంకా ఆనియన్, మిర్చి వేసింది కదా అమ్మ, ఇంకా అలాగే అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది. ఇంకా అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఫ్రాన్స్ అయితే వేసుకోవాలి. ఫ్రాన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు దానిలో ఫ్రాన్స్ వేసేసి ఫ్రాన్స్కి టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసేసి మూత అయితే పెట్టేసేయాలి. ఇంకా అవి అలా బాయిల్ అవుతూ ఉంటే ఇంకా వాటర్ కూడా ఏం యాడ్ చేయదు. మనం ఫ్రాన్స్లో, ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ అయితే వస్తుంది కాబట్టి మనం ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కర్రీ మమ్మీ అయితే ఎలా చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కర్రీ ఇంకా అలా మూత అయితే పెట్టేసిన తర్వాత ఇలా అయితే ఉడికేసింది. మనకి ఫ్రాన్స్ ఉడికినాయి అనిపించినాక ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని నెక్స్ట్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా కాసేపు మూత అయితే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మా వాడైతే అమ్మమ్మ నాకు ఆకలి వేస్తుంది ఎంతసేపు ఇంకా అని చెప్పి ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వాడికి ఫ్రాన్స్ అంటే ఇష్టం. ఫ్రాన్స్ అనే కదా, నాన్ వెజ్ అంటే ఇష్టం మా వాడికి. పాపకేమో అస్సలు నాన్ వెజ్ లైక్ చేయదు, వెజ్ అంటేనే ఇష్టం పాపకి. వీడు మాత్రం ఇంకెప్పుడా అని చెప్పి అమ్మమ్మ ఇంకెంతసేపు ఆకలి వేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాడు కిచెన్లో అమ్మని అడుగుతూ. అమ్మ ఏమో ఇంకా 5 minutes అయిపోతుంది నాన్న అని చెప్పి చెప్తుంది. చూడండి ఫైనల్లీ మా ఫ్రాన్స్ కర్రీ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే మాత్రం నెంబర్ 1గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేము పిల్లలకైతే పెట్టడానికి రెడీ ఉన్నాం. తమ్ముడేమో క్రికెట్ ఆడొచ్చి అప్పటి వరకు ఇంకా వాడు కూడా తింటున్నాడు. కూర అయితే చాలా బాగుందని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అందరం ఫుడ్ అయితే తినేసి యాపిల్ ఫిజ్ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాము. మా ఇంట్లో సండే మాత్రమే కాదు, డైలీ కూడా ఇలాగే ఎంజాయ్గా ఉంటాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మాత్రం చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము. మా ఒక్క ఫ్యామిలీనే కాదు, ఇంకా మా దగ్గర చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ ఉన్నాము. చాలా హ్యాపీగా అయితే ఉంటాం ఫ్రెండ్స్. ఇది మా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్